యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామంలో గ్రామస్తులు నిరాహార దీక్ష చేపట్టారు. గ్రామ పరిసర ప్రాంతాల చుట్టూ ఉన్న పలు రసాయన పరిశ్రమలతో వాయు నీటి కాలుష్యం వల్ల నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దీక్షకు ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి మద్దతు తెలిపారు. కాలుష్యం వెజ్జల్లే పరిశ్రమలతో వేసిన పంటలు ఎవరూ కొనే పరిస్థితులు లేరని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. నా పేరు శశికిరణ్, మాది అంతమ్మగూడెం చుట్టుముట్టు ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల నాకు ఈ ప్రాబ్లం వచ్చింది. 9 ఇయర్స్ దాకా మంచిగా ఉన్నా. 9 ఇయర్స్ నుంచి కొంచెం కొంచెం తగ్గుతా, కొంచెం కొంచెం ఎక్కువ అవుతుంది ప్రాబ్లం. మొత్తం ఈ కంపెనీలు ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ రెండు ఉంటాయి. ఇక్కడ ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ కూడా వాటర్ పొల్యూషన్ ఉంటుంది. కానీ వెస్ట్ సైడ్ ఏమో ఇంకా ఎక్కువ వాటర్ పొల్యూషన్. ఇక్కడ ముందల కంపెనీలో ఎయిర్ పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది. పొల్యూషన్ భరించలేక ఇప్పుడు భువనగిరిలో ఉంటున్నాం. డాక్టర్లు కూడా ఇక్కడ ఉండొద్దు, ఎన్విరాన్మెంట్ మంచిగా ఉన్న దిక్కు పొమ్మని చెప్తుర్రు. నా లేక ప్రాబ్లం ఇంకోళ్ళకి రావద్దంటే పిసిబి అధికారులు బాగా మంచి చర్యలు తీసుకోవాలి. పిసిబి అధికారులు సిన్సియర్ గా పనిచేస్తే పొల్యూషన్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇది అంతమ్మగూడెం గ్రామం. నా పేరు రావుల పాండు. మా ఊరు పరిస్థితి ఎలా ఉందంటే గాలి పీల్చలేని పరిస్థితి, నీళ్లు తాగలేని పరిస్థితి ఉంది. ఈ 10 కంపెనీల కాలుష్యకారక కంపెనీల వల్ల మా ఊరు నీళ్లు పొల్యూట్ అయ్యి పక్క ఊరు నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది. మా ఊరు నీళ్లు మేము తాగకుండా పనికి రాకుండా అయిపోయినాయి. ఇప్పుడు మాకు మా ఊరు నీళ్లు తాగాలంటే ఫిల్టర్ చేసుకునే తాగాల్సి వస్తుంది. ఒకవేళ మిషన్ భగీరథ నీళ్ళు కానీ రాకుండా ఉంటే బోర్ల నీళ్ళన్నా వాడుకోవడానికి కుదరకుండా అయిపోయింది. పక్కూరు నుంచి నీళ్ళు వస్తే కానీ మాకు నీటి అవసరాలు తీర్చే పరిస్థితి లేదు. అందుకే ఈ కాలుష్యకారక కంపెనీల మీద కఠిన చర్యలు తీసుకొని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ గవర్నమెంట్కి విజ్ఞప్తి. ఒకవేళ పండినా కానీ పక్కూరికి వెళ్ళి అమ్ముకుందామన్నా కానీ ఎవరు కొనే పరిస్థితి లేదు. అంతమ్మగూడెం మీది ఫస్ట్ ఏ ఊరు అని అడుగుతున్నారు. అంతమ్మగూడెం అనగానే ఏమొద్దు కూరగాయలు, మీ ఊర్లో అన్ని కెమికల్ కంపెనీలు ఉన్నాయి, పనికిరాని కూరగాయలు, సరిగా టేస్ట్ ఉండే ఏముండవు, మళ్ళీ అన్ని రోగాలు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ఏమొద్దు మా కూరగాయలు అని చెప్తున్నారు ప్రజలు.